మనం ఖర్చు పెట్టే డబ్బులు మన వీధిలో ఉన్న వాళ్ళను బాగు కరెక్ట్. చేయడానికి, హ్మ్. వీధి వ్యాపారులను బాగు చేయడానికి అవును. ఉపయోగించుకుంటే మంచిది. అంతే అది సొసైటీని మనం బ్యాలెన్స్ జేయాలి బ్యాలెన్స్ నిజంగా. చేయాలి. హ్మ్. ఇటు సొసైటీ బ్యాలెన్స్ అవుతది. ఆటోమేటిక్‌గా హ్మ్. విదేశీ కంపెనీలను మనం బైకాట్ చేసినట్టు గూడా అవుతది. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఫంక్షన్స్ జరిగినప్పుడు గిన్నెలు తోమడానికి మనుషులు దొరకట్లేదు అని ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ఇస్తరాకులు బాగా ఎక్కువైపోయినాయి. అవును. వాటి బదులు ఈ ఆకులతో చేసే ఇస్తరాకులు ఇప్పుడొస్తున్నాయి. అవును. ఒక రూపాయి ఎక్స్‌పెన్స్ కావచ్చు. నీకు అయినా పర్లేదు. నువ్వది చేయడం ద్వారా ఏంటి అనంటే అవి భూమిలో ఈజీగా కలిసిపోతాయి. అవును. కాలుష్యం అవ్వవు. రేపు నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. లేదా ఒక సొసైటీ మొత్తం ఉందనుకోండి. ఓ 30 ఫ్లాట్‌లున్నాయి. 30 ఫ్లాట్‌ల వాళ్ళు తలా 500 మావి గాదు అనుకోండి. హ్మ్. వాటిని బెట్టి ఒక 100 ప్లేట్లు కొనేయండి స్టీల్‌వి. 100 గ్లాసులు కొనేయండి. మీ కరెక్ట్. సొసైటీలో బెట్టుకోండి. మీ ఇంట్లో ఎక్కడ ఫంక్షన్ జరగని వాటిని రొటేట్ జేసుకోండి. దాని ద్వారా ప్రతిసారి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ సొసైటీలో ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బట్టల విషయానికొచ్చేసరికండి మన చేనేత కార్మికులకు మించి బట్టలు తయారు చేసే వాళ్ళు ఉండరు. అవి అవును. ఎండకు చల్లగా ఉంటాయి. చల్లటి కాలంలో వెచ్చగా ఉంటాయి. వర్షాకాలంలో ఈజీగా ఆరిపోగలుగుతాయి. ఇంత టెక్నాలజీ మన అండ్ వాళ్ళు ఎమోషన్ బెట్టి జేస్తారు. అంతే. వాళ్ళు ప్రతి దాంట్లో గూడా వాళ్ళ కోసం తయారు జేసినట్టు, ఒక దేవుడి కోసం తయారు జేసినట్టు ఊహించుకొని జేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చీర కట్టును, హ్మ్. లేకపోతే ఈ నేత బట్టల్ని విదేశీయులు ఆకర్షిస్తున్నారు. వేలు బెట్టి కొంటున్నారు. కానీ మనం వాటిని కొనలేకపోతున్నాం. మనం వాటిని విస్మరిస్తున్నాం. కాబట్టి వాటినే కొనుక్కుందాం. వాళ్ళకు మనం ఉపయోగపడదాం. కరెక్ట్. ఇలా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా వరకు మహిళలు అందులో చేంజ్ అండ్ అయిపోయారు. ముఖ్యమైనది ఇంకోటేంటంటే, భోజనం జేసేటప్పుడు అందరూ కలిసి భోజనం జేయడం అనేది అవును. అసలు లేదు. లేదు. చాలా ఇంట్లలో లేదు. కాకపోతే ఇది నేర్చుకోవాలి ప్రతి ఇంట్లో. అంటే అవును. తల్లి జెప్పాలి. కనీసం నైట్ పూటైనా అందరూ కూర్చొని తింటే అది వేరు. కాసేపు అవును. మాట్లాడుకొని సరదాగా తినే విధానం ఉంటది. కాకపోతే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఆఫీస్ నుంచి ఎవరు ఏ అవును. టైంకొస్తారో తెలవదు. అదే. ఏజ్డ్ పేరెంట్స్. కాకపోతే ఒకటి చెప్తా. వీక్లీ వన్స్ అయినా వీక్లీ రోజు వన్స్ అంతే. కుదరకపోయినా వీక్లీ వన్స్ హ్మ్. వీక్ ఆఫ్ రోజైనా ఒక్కసారి ఫ్యామిలీ అందరితో కూర్చొని భోజనం చేస్తే కాసేపు మాట్లాడుకోవడానికి టైం ఉంటది. అప్పుడు వాళ్ళు గూడా వాళ్ళ మనసులో ఏదన్నా చెప్పాలనుకున్నా హ్మ్. చెప్తారు. హ్మ్. అండ్ మనం ఏదైనా వాళ్ళతో చెప్పాలి అనుకున్నా చెప్పొచ్చు. బడ్జెట్ ఎంత ఖర్చవుతుంది? దాన్నెలా కంట్రోల్ జేసుకోవాలనేవి, పిల్లలతో ఎలా ఉండాలి అనేది, హ్మ్. ఇంకా వీటన్నిటికంటే కూడా నేను చెప్తానండి. పిల్లలున్న పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ అమ్మ, నాన్నని ఉంచుకోండి దగ్గర. కరెక్ట్. చాలా వరకు ఇప్పుడు చిన్న కుటుంబాలయిపోయాయి. అవును. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు గానీ, నా దృష్టిలో చిన్న కుటుంబాలే చింతున్న కుటుంబాలు. అవును.